ఓకే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి చాప్టర్ నెంబర్ 3 ఎక్సైజ్ 3.2 పేజ్ నెంబర్ 66లో థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఓకేనా. థర్డ్ చాప్టర్ రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అనే చాప్టర్లో తెలుగు మీడియం వాళ్ళకి పేజ్ నెంబర్ 67 అభ్యాసం 3.2 థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం ఏమేమంటే చూడండి. The larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. Find them. ఓకే. రెండు సంపూరక కోణాలలో పెద్ద కోణం చిన్న కోణం కంటే 18 డిగ్రీలు ఎక్కువ అయిన వాటిని కనుగొనండి అంటున్నారు. ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా ఇక్కడ మీకు యాంగిల్స్ తెలియాలి. వాట్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది తెలియాలి. ఒక చిన్న కాన్సెప్ట్ కానీ తెలిస్తే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఈజీగా చేస్తాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఎలా చేస్తామంటే అసలు ఫస్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన ఏ కామా బి అనేవి 2 యాంగిల్స్ అనుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చిందనుకోండి. వీటిని మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఓకేనా. పూరక లేదా పరిపూరక అన్న కూడా అదే. పూరక లేదా పరిపూరక కోణాలు అంటారు. ఓకేనా. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ ద 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు కనుకైతే వాటిని ఏమంటామంటే సంపూరక కోణాలు అంటారు. సంపూరక కోణాలు అంటారు. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్ ఇచ్చినారు. చూడండి. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆ రెండు కోణాల మొత్తం ఏంటంటే 180 డిగ్రీస్ గుర్తు రావాలి. The larger of 2 supplementary angles exceeds the smaller by 18 degrees. అంటే పెద్ద కోణం అనేది ఈ సప్లిమెంటరీ యాంగిల్స్లో 2 యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ 2 యాంగిల్స్లో లార్జర్ పెద్ద కోణం అనేది చిన్న కోణం కంటే 18 డిగ్రీలు ఎక్కువ. ఎక్సీడ్స్ అంటే ఎక్కువ అయితే వాటిని కనుగొనండి అంటున్నారు. ఓకేనా. సొల్యూషన్ చూద్దామండి. దీని తర్వాత ఇంకోటి వస్తుంది. ఇఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 360 degrees దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ యాంగిల్స్. కాంజుగేట్ అంటే సంయుక్త కోణాలు అని. ఓకేనా. సంయుగ్మ కోణాలు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సొల్యూషన్ ఏమన్నా లెట్ ద టూ యాంగిల్స్ బి ఎక్స్ అండ్ వై. ఎక్స్ కామా వై. ఓకేనా. ద టూ యాంగిల్స్ బి ఎక్స్ అండ్ వై. గివెన్ మనకేమి ఇచ్చారంటే ఎక్స్ అండ్ వై ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. ఓకేనా. గివెన్ ద టూ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 180 డిగ్రీస్ రావాలి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఎక్స్ ప్లస్ వై అనేది 180 డిగ్రీస్ ఎందుకు వచ్చిందంటే ఈ 2 యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నట్టు. ఇచ్చిన కోణాలు సంపూరక కోణాలు కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. అది బై డెఫినేషన్. తర్వాత ఏమన్నాడు, ఈ రెండిట్లో ఒకటి స్మాలరు ఒకటి బిగ్గరు. ఏది స్మాలో ఏది బిగ్ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇది స్మాల్ అనుకుందాం, ఇది బిగ్ అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఏమన్నా చూడండి. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండిట్లో ఒక లార్జ్ యాంగిల్ ఉంది. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండిట్లో ఒక లార్జ్ యాంగిల్ ఉంది. అది ఎక్సిడ్స్ స్మాలర్ బై 18 డిగ్రీస్. ఈ రెండిట్లో ఒక లార్జ్ యాంగిల్ పెద్ద యాంగిల్ అనేది చిన్న యాంగిల్ కంటే 18 ఎక్కువ. ఓకేనా. ఆ స్టెప్ రాస్తున్నాం.
the larger of two supplementary angles exceeds the smaller by 18. exceeds the smaller by 18 degrees. 18 డిగ్రీలు ఎక్కువ. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని లార్జ్ యాంగిల్ అనుకోండి, ఏదో ఒకదాన్ని చిన్న యాంగిల్ అనుకోండి. దేర్ ఫోర్ ఎక్స్ అనేది చిన్న యాంగిల్ అనుకుంటే పెద్ద యాంగిల్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్ కంటే ఎక్కువ. ఓకేనా? ఓకేనా? దేర్ ఓకే. వై ఈక్వల్ టు ఎక్స్ అనేది చిన్న యాంగిల్ అనుకుంటే, ఎక్స్ అనేది చిన్న యాంగిల్ అనుకుంటే వై అనేది చిన్న యాంగిల్ కంటే 18 ఎక్కువ. ఓకే, ఇట్లా రాసుకుందాం. ద లార్జ్ యాంగిల్ ఈజ్ 18 degrees ఎక్సిడ్స్ ద స్మాల్ యాంగిల్. పెద్ద కోణం అనేది చిన్న కోణం కంటే 18 డిగ్రీలు ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు ఈ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 18ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 అనుకుంటే సబ్స్టిట్యూట్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 18 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 18 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees అనేది ఈక్వేషన్ 1. ఇక్కడ వై ప్లస్లో ఎక్స్ ప్లస్ 18 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది, 2x. 2x ఈక్వల్ టు 18 అటు తీసుకెళ్ళండి. 180 minus 18. 180 minus 18 ఎంత? 180 minus 18 అంటే 162. Therefore 2 8s are 16, 2 1s are 2. అంటే x ఈక్వల్ టు మనకి 81 degrees వచ్చింది. Therefore we got x ఈక్వల్ టు 81 degrees. ఇప్పుడు x ఈక్వల్ టు 18 degreesని సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 81 degrees ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో x ఈక్వల్ టు 81ని సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ ఫోర్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 18 అనేది ఈక్వేషన్ 2 కాబట్టి y ఈక్వల్ టు ఎక్స్ బదులు 81 సబ్స్టిట్యూట్ చేద్దాం. 81 ప్లస్ 18 y ఈక్వల్ టు 99 degrees. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 రావాలి. అప్పుడు మనకి కరెక్ట్ వచ్చినట్టు. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 81 degrees, y ఈక్వల్ టు 99 degrees. This is the required answer for this question. Have a look.